ఉంటావా వెళ్తావా? అప్పుడు అనేకులు ఆయనను విడిచి ఇక ఎన్నటికి నీ వెంబడింపరైరి. ఈయన మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని వెళ్ళిపోయారు. అప్పుడు క్రీస్తు అడిగిన ప్రశ్న, మీరును వెళ్ళిపోయేదరా? ఆయనతో ఉన్నారు, ఆయన వాక్యాన్ని విన్నారు, ఆయన పంచినవి తిన్నారు, అద్భుతం అన్నారు, చివరికి రాజును కూడా చేయాలనుకున్నారు. కానీ కఠినమైన పదం ఒకటి, అర్థం కాని భాషలో ఒకటి చెప్తూ ఉంటే విడ్డూరం అన్నారు, కఠినమన అన్నారు, ఎవడు వినగలడు అంటూ వెళ్ళిపోయారు. ఆనాడు శిష్యులను అడిగిన ప్రభువే నిన్ను నన్ను అందరిని అడుగుతున్నారు, మీరు ఉంటారా వెళ్తారా? అందరు వెళ్తున్నారు, నచ్చలేదని కొందరు, మెచ్చని వారు కొందరు, కఠినమని కొందరు, కుదరదని మరికొందరు. అందరూ వెళ్తున్నారు, మీరు వెళ్తారా ఉంటారా? మీది మతమే కాదంటారు, 3 మేకులు తీసుకోలేని వాడంటారు, ఒకరు ప్రవక్త అంటారు, మరొకరు ప్రభు అంటారు, మరొకరు అసలు పుట్టనే లేదంటారు. వింటున్న నీవు ఉంటావా వెళ్తావా? ప్రోక్షణ అంటారు, చిలకరింపులు అంటారు, నదిలోనే మునగాలంటారు కొందరు, తొట్టిలోనైనా పర్వాలేదంటారు మరికొందరు, చిలకరించినా చాలంటారు ఇంకొందరు. బాప్తిజం స్వీకరించిన నీవు ఉంటావా వెళ్తావా? అద్భుతాలు లేవని కొందరు, ఉన్నాయని మరికొందరు. బకెట్టుతో నీళ్లు జల్లిన బోర్లపడి డొర్లుతూ ఉన్నారు. టచ్ టచ్ అంటుంటే తల్లడిల్లిపోతున్నారు. తల మీద చెయ్యి పెట్టినా తత్తరబడి కింద పడిపోతున్నారు. చూస్తున్న నీవు ఉంటావా వెళ్తావా? అందరికి అద్భుతాలు చేస్తారు, వారు మాత్రము కళ్ళజోడు లేకుండా చదవలేకున్నారు. తైలాలతో జ్వరాలు పోగొడతారు, వారు మాత్రం రోజుకు 30 మాత్రలు వేసుకుంటారు. నీ తల మీద చేయి పెట్టేది నీవు నీ జేబులో చేయి పెట్టుటకే అంటున్నారు. ఉంటావా వెళ్తావా? విడ్డూరమైన మాటలు, వినదగని మాటలు, వెంబడింపులేని మాటలు, వీలు కాని వాగ్దానాలు అంటూ అందరూ వెళ్తున్నారు. మీరు ఉంటారా వెళ్తారా? నిజమైన ఆరాధన ఇది కాదు, నిజమైన రొట్టె విరచటం ఇది కాదు, సత్యవాక్యే ఉండదు, ఇక సప్రసాదం ఎందుకు అంటున్నారు. స్వీకరిస్తున్న నీవు ఉంటావా వెళ్తావా? ఆర్స్యంలో వాక్యం ఉండదు, గురువుల గురించి గుసగుసలు అంటారు, గుడిలో దండం పెట్టిన వారే గుడి బయట దండకాలు చదువుతుంటారు అంటున్నారు. ఉంటారా వెళ్తారా? ఒకరేమో 66 పుస్తకాలు అంటారు, మరొకరేమో 73 పుస్తకాలు అంటారు, ఒకరేమో హచ్చు కాని హల్లు కాని మార్చకూడదంటారు, మరొకరేమో ఏకంగా పుస్తకాలనే మార్చేశారండి అంటున్నారు. చదువుతున్న నీవు ఉంటావా వెళ్తావా? క్రీస్తు ఒకే సంఘం అంటే మరి ఇన్ని సంఘాలు ఎందుకు అంటున్నారు? ఊరిలో ఉన్నదానికే వెళ్ళవు, ఉరుక్కుంటూ ఎక్కడికో ఎందుకు అంటున్నారు? ఉంటావా వెళ్తావా? మాట నెగ్గకపోతే మందరం మార్చటము, మూట దక్కకపోతే మాట మార్చటము, పెత్తనాలు పంతాలు తప్ప ప్రార్థనేది అంటున్నారు. చూస్తున్న నీవు ఉంటావా వెళ్తావా? 4 మాటలతో నచ్చజెప్పి, నలుగురును గూర్చి చెడు చెప్పి, తండ్రి మీద తిరగబడితేనే మగతనం అన్నట్లు ఆర్స్యముని తిరితేనే ప్రసంగాలు పూర్తి కావటం లేదు. వింటున్న నీవు ఉంటావా వెళ్తావా? రామాపురంలో ఏడ్చిందని, కట్రపాడులో రక్త కన్నీరని, సప్రసాదంలో రక్తమాంసాలని చెప్తూనే ఉన్నారు. విశ్వసించిన నీవు ఉంటావా వెళ్తావా? ఆలయాలను అమ్మేస్తున్నారు, చర్చిలన్నీ కూడా పబ్బులుగా మారుస్తున్నారు, ఆలయాలే లేనప్పుడు ఆరాధనలు ఎందుకండి అంటున్నారు. ఉంటావా వెళ్తావా? పాశ్చాత్య దేశాలలో ప్రార్థించేవారు, పూజలకు వెళ్ళేవారు గణనీయంగా తగ్గిందని గణాంకాలు చూపెట్టి మరీ చెప్తూ ఉన్నారు. చూస్తున్న నీవు ఉంటావా వెళ్తావా? ఈ జీవితం ఒక్కటే, మరో జీవితం లేదు, రెండవ రాకడ లేదు, ప్రభు రాకడ లేదు, పరలోక ప్రవేశమూ లేదు. లేని దాని గురించి, చూడలేని దాని గురించి ఉన్నదో లేదో తెలియదు, ఒకవేళ ఉంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేయమంటున్నారు. వింటున్న నీవు ఉంటావా వెళ్తావా? చెప్పగలమా ఒక పేతురు వలె? చెప్పగలమా ఆనాటి విశ్వాసుల వలె? నిర్ణయం చేయగలమా యెహోషువ వలె? ఎందరు ఏమన్నా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత కవ్వించినా, ఎంత కావించినా
ఇక్కడే ఉంటాను స్వామి అని పేతురు వలె చెప్పగలమా? సంఘము గురించి సంకుచితముగా మాట్లాడిన, సంఘ కాపుల గురించి అనుచిత వ్యాఖ్యానాలు చేసిన, సంఘం విడిపోనని, నిన్ను విడిచిపోనని యేసయ్యతో చెప్పగలవా? కట్టుకున్నవారు ఎక్కడికో వెళ్ళారని, కన్నవారు ఇంకొక మందిరానికి వెళ్తున్నారని, చులకనగా చూస్తున్నారని, చేదరించుకుంటున్నారని ఎలా వెళ్తాను స్వామి, నిన్ను వదలి ఇక్కడే ఉంటాను, వెళ్ళను అని చెప్పగలవా? విమర్శించినా, విడ్డూరాలాడినా, వెనుదిరిగేవారు ఎందరున్నా, అందరూ నిన్ను విడిచిపోయినా నేను ఉంటాను, వెంబడిస్తాను అని చెప్పగలిగిన క్రైస్తవుడు ధన్యుడు. ఆదరించినది, ఆత్మ గౌరవాన్ని ఇచ్చినది, ప్రవేశమే లేదు గెట్అవుట్ అంటే పిలిచి పూజారులుగా, ఫాదర్లుగా అభిషేకించినది ఈ సంఘము, క్రీస్తు సంఘము. ఉంటావా, వెళ్తావా? విద్యను, వైద్యను అందించినది, విలువ కలిగిన వ్యక్తులుగా మార్చింది, ప్రోత్సహించింది, ప్రోత్సాహకాలు ఇచ్చినది, పేదరికం నుండి పైకి లేపి విలువనిచ్చింది, నిలువ నీడను ఇచ్చింది ఈ సంఘం, క్రీస్తు సంఘం, కథోలిక సంఘం. ఉంటావా, వెళ్తావా? ఉంటాను స్వామి అని చెప్పలేమా? ఎందరు ఏమన్నా, ఎక్కడికి వెళ్ళినా నేను మాత్రము నీ చేతిలో చెయ్యి వేసి, నీ అడుగులో అడుగు వేసి నడుస్తానని చెప్పలేమా? అందరూ అన్నారని, ఏదో విన్నావని వదిలి ఎలా వెళ్తాను స్వామి? ఉంటాను, నీతోనే ఉంటానని చెప్పలేమా? పేతురు గారు వలె జీవించటం నేర్పింది, జీవితాన్నే ఇచ్చింది, జీవన గమనాన్నే మార్చేసింది ఈ బైబిల్ చరిత్ర, ఈ వాక్యము, జీవము గల వాక్యము. వింటాను స్వామి, ఉంటాను స్వామి నీ చెంతే అని పేతురు గారు వలె చెప్పలేమా? విశ్వాస పరీక్షలు ఎన్ని వచ్చినా, ఆచార వ్యవహారాలు అడ్డు వచ్చినా, ఆపేవారు, అడ్డగించేవారు ఎందరున్నా ఆగను స్వామి, వస్తాను నీ వెంటే అని ప్రభువునకు చెప్పగలమా? చెప్పలేమా? అందరు వెళ్ళినా నేను వెళ్ళను, నిన్ను విడిచి వెళ్ళను, కట్టె కాలే వరకు, మోక్షం చేరే వరకు నీతోనే ఉంటాను, నిన్ను వెంబడిస్తానని పేతురు గారి వలె చెప్పగలిగిన ప్రతి క్రైస్తవుడు ధన్యుడే. ప్రభు నీ అడుగులో అడుగునై, నీ పదములో పాదమునై, నీ మాటను వింటూ, నీ బాటను నడుస్తూ, నీ వెనకే నేనంటూ, నీతోనే నేనుంటానని పలకగలిగి నిలువగలిగిన క్రైస్తవుడు ధన్యుడే. ఉందాం ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు భక్తులారా, చివరి వరకు ఉందాం. నిత్య జీవపు మాటలు గల క్రీస్తు చెయ్యి పట్టుకొని స్థిరకాలం ఉందాం. విడువక, వెనకంజ వేయక, వెను చూపక స్థిరకాలము ఉందాం, వెంబడిద్దాం. క్రీస్తు శిష్యులముగా, క్రీస్తు సైనికులుగా, ఆయన భటులముగా రక్షకుని రాకడ వరకు, రెండవ రాకడ వరకు ఆయనతోనే ఉందాం. ఆయనే ప్రతి క్రైస్తవుని గమనం, ఆయనే ప్రతి విశ్వాసి గమ్యం. ఆయన చెయ్యి పట్టుకొని పరలోకం వరకు కూడా కలిసి నడుద్దాం. జీవము గల దేవుడు ఆయనే, ఆయన మాటే జీవము గల వాక్కు. దేవుడు మనకు సహాయం చేయునుగా.